guys, welcome back to my channel Tejasvi Sarath. సో ఇవాళ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఏమేం కలెక్షన్స్ ఉంటున్నాయో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. నాకు మాక్సిమం వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే పర్సనల్ గా వీడియో కోసమే వెళ్తున్నాను. సో అక్కడ ఏమైనా నచ్చితే నేను కూడా కొనుక్కుంటాను అనమాట. ఈ వీడియో మీకు మాక్సిమం యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉంటుంది. మీరు మెట్రోలో వెళ్ళాలనుకుంటే మాత్రం గాంధీ భవన్ మెట్రో స్టాప్ లో దిగినట్టయితే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఎగ్జిబిషన్ వచ్చేసి ఇందాక చూపించా కదా ఒక మెట్రో పిల్లర్ నెంబర్, దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ నుంచే ఉంటుంది. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి. ఇవి అయితే లోపల ఎగ్జిబిషన్ లో నాకు ఎక్కడ కనపడలేదు, ఇవి బయట పెట్టున్నారు. ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి 100 నుంచి 300 లోపే ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ అయితే ఆన్లైన్ లో కూడా ఎక్కడ లేవు. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. లాంగ్ నెక్లెస్, షార్ట్ నెక్లెస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అలాగా. ఇయర్ రింగ్స్ అయితే నార్మల్ గా 120 అలా చెప్పారు. కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అయితే 150, బ్యాంగిల్స్ వచ్చేసి 150, ఇంకా నెక్ పీసెస్ అయితే 300, కొన్ని 250 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ బార్గెన్ చేయాలి. బార్గెన్ చేస్తే ఇంకా తగ్గించవచ్చు, బట్ రీజనబుల్ ప్రైసెస్ చెప్పారు. దీని పక్కనే బండి మీద రబ్బర్ బ్యాండ్స్, క్లచెస్ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ అయితే పేర్ 50 రూపీస్ అలా చెప్పారు. అండ్ క్లచెస్ లో 50 రూపీస్ అండ్ 60 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్నది 60 రూపీస్ అంట. సో ఇట్లాంటివే లోపల కూడా చాలానే కనిపిస్తాయి మనకి ఎగ్జిబిషన్ లోపల. సో అంత స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సింది ఏం లేదు దీంట్లో. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అండ్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ మొత్తం 23 ఏకర్స్ లో ఉంది. సో అక్కడ ఉండేవన్నీ చూపించాలంటే చాలా కష్టం కాబట్టి నేను ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ షాప్సే చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ షాప్ ఎంట్రన్స్ లో. ఇది కుర్తాస్ అన్నమాట. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు అని చెప్పారు. ప్రైస్ వచ్చేసి 700 అట్లా ఉన్నాయి, కానీ యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకొంచెం బార్గెన్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ ప్రైస్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి ఈ షాప్ లో కుర్తీస్ తో పాటు దుపటాస్ ఉన్నాయి, అలాగే శారీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎక్కువ డ్రెస్సెస్ షాప్సే ఉన్నాయండి. స్టార్టింగ్ లో అంతా డ్రెస్సుల షాప్లే ఉన్నాయి అనమాట. ఏది షూట్ చేయాలో కూడా అర్థం కాలేదు. సో కొన్ని నాకు ప్రైసెస్ గుర్తుండే వరకు నేను మెన్షన్ చేస్తున్నాను, గుర్తులేనివి నేను చెప్పట్లేదు. ఇంకా దాని పక్కనే ఉండే షాప్ కి వెళ్ళాను. ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదండి, బ్లాక్ అండ్ వైట్. ఇది చికెన్ కర్రీ కుర్తీ. ఇది 1000 రూపీస్ అని చెప్పారు. సో ఇక్కడ కూడా బార్గెన్ చేయాలి. ఇక్కడ ఏమున్నాయంటే కొన్ని కుర్తా సెట్స్ మోడల్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా కొన్ని 700, కొన్ని 800, కొన్ని 1000, 1200 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇవన్నీ వరుసగా మనకి డ్రెస్సుల షాప్లే కనిపిస్తాయండి చాలా దూరం వరకు. నెక్స్ట్ ఫుట్ వేర్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని మాత్రం వాళ్ళు ఫిక్స్డ్ అని చెప్పి రాస్తారు పైన ప్రైస్ ట్యాగ్ వేసి. అవి కొంచెం బార్గెన్ చేయాలన్నా కూడా కష్టమే. మిగిలినవి మాత్రం బార్గెన్ చేయొచ్చు ఎంతవరకైనా. ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో ఇలా ఫిక్స్డ్ అని రాస్తారు, ఇంకా బార్గెనింగ్ ఛాన్స్ కూడా లేకుండా. ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయండి. షరారా టైప్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మెటీరియల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళైతే పక్కా విజిట్ చేయాల్సిందే ఎగ్జిబిషన్ అయితే. అన్ని 999 ఉన్నాయి. కొన్ని విత్ దుపటాస్ వస్తున్నాయి, కొన్ని 3 పీస్ సెట్ లాగా వస్తుంది అనమాట. 2 పీస్ సెట్ అండ్ 3 పీస్ సెట్. ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఆర్గాన్జా టైప్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ చూడండి. న్యూడ్ కలర్స్ చాలా బాగా, పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు డ్రెస్ మెటీరియల్స్ షాప్స్, ఇంకా చాలా ఉన్నాయి. వెళ్లే కొద్దీ చాలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ అయితే అలవాటు లేని వాళ్ళు కూడా ఎప్పుడైనా స్టిచ్ చేయించుకుంటే మాత్రం డిన్నర్స్ కి, అలాగే బర్త్డే పార్టీస్ కి, చిన్న పార్టీస్ ఉన్నా, గెట్ టుగెదర్స్ ఉన్నా, వీటన్నిటికీ వెళ్తే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాము. అందరిలో కంపల్సరీ యూనిక్ గా కనిపిస్తాం ఇవి వేసుకొని వెళ్తే మాత్రం. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇంకా చాలా ఉన్నాయండి, నేను అన్ని చూపించలేదు. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఒకసారి విజిట్ చేయండి పక్కా. ఈ కుర్తీ సెట్స్ అన్ని 500 రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇవన్నీ ఎంబ్రాయిడర్డ్ అండ్ ఆల్సో చికెన్ కర్రీ టైప్ ఉన్నాయి. అండ్ దీని పక్కనే 600 రూపీస్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రాక్స్ అయితే ఎక్కడికైనా వెకేషన్ కి, వెస్టర్న్ వేర్ లాగా బాగుంటాయి. వెకేషన్స్ కైనా లేకపోతే సింపుల్ డిన్నర్స్ కైనా అట్లా బాగుంటాయి. అండ్ ఇవన్నీ ఎథ్నిక్ వేర్. ఇవి వచ్చేసి ప్రైస్ రేంజ్ 1500 అండ్ 2000 ఉన్నాయి కొన్ని, అండ్ 2500 కూడా ఉన్నాయి అనమాట. మోడల్స్ ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కార్పెట్స్, కుషన్ కవర్స్, అలానే సోఫా కవర్స్, కంఫర్టర్స్, కర్టెన్స్, బెడ్ షీట్స్ ఇట్లా అన్ని ఉన్నాయి. ఈ కర్టెన్స్ అయితే 500 అట్లా చెప్పారు, సింగిల్ కర్టెన్ అయితే. ఇంకా బెడ్ షీట్స్ అయితే 1000 రూపీస్ లో ఉన్నాయి, ఇంకా 2000 లో కూడా ఉన్నాయి. ఇలాంటి షాప్స్ ముందుకు వెళ్లే కొద్దీ కూడా చాలానే ఉంటాయి. ఇంకా మోడల్స్ కూడా ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ షాప్ లో కన్నా కూడా.
అండ్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి, ఇందాక చూపించినట్టుగానే. కాకపోతే ఇక్కడ కొంచెం హెవీ టైప్ ఉన్నాయి, అంటే 2000 అలా చెప్పారు, 2500 కూడా ఉన్నాయి. కొంచెం గ్రాండ్ లుక్ లాగా ఉన్నాయి ఇవన్నీ. ఫెస్టివ్ వేర్ కి, ఇట్లా ఫంక్షన్ వేర్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ అయితే. అండ్ ఇక్కడైతే నాకు మెయిన్ నచ్చినవి కార్డ్ సెట్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవి 700 అని చెప్పారు, ఇంకా బార్గెన్ చేస్తే ఒక 400 కూడా ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి కార్డ్ సెట్స్ అయితే. నేను సరిగ్గా చూపించలేకపోయాను, కానీ ఖచ్చితంగా మీరు అక్కడికి ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు కార్డ్ సెట్స్ ట్రై చేయండి. ఇవి సైజెస్ కూడా ఏంటంటే స్మాల్ మీడియం అట్లా ఏం లేవు, కాబట్టి నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. ఇవన్నీ వెస్టర్న్ వేర్ టాప్స్, 300 రూపీస్. ఇవన్నీ మనకి ఆన్లైన్ లో చూసే వాటి కన్నా కూడా చాలా బాగున్నాయి ఈ కార్డ్ సెట్స్ అయితే. ఇంకా రీజనబుల్ ప్రైసెస్ లో కూడా ఉన్నాయి. ఇవైతే 2 పీస్ సెట్ అన్నమాట, కుర్తా సెట్ 350 రూపీస్ కేనండి. కుర్తా సెట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి చాలా దగ్గరలో కూడా పెడుతూ ఉన్నారు బయట స్టాండ్స్ లో. 350 రూపీస్. ఇవైతే మిస్ అవ్వకండి, 350 రూపీస్ డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు బాగా, డైలీ వేర్ పర్పస్. అండ్ ఇవన్నీ చూడండి, ఇక్కడైతే ఈ షాప్ లో మోడల్స్ చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ. బట్ ఆలియా కట్ డ్రెస్సెస్ అని ఇంకా చాలా చాలా స్టైలిష్ గా అనిపించినాయి నాకైతే. ఇవన్నీ వచ్చేసి 2000 రూపీస్ అలా ఉన్నాయి ప్రైస్ రేంజ్ అయితే. 2000, 2500 అట్లాగా. కొన్ని 1500 కూడా చాలా బాగున్నాయి. ఈ మెరూన్ ది, ఈ రెడ్ కలర్ ది అయితే 2000 అని చెప్పారు. బార్గెన్ చేస్తే, ఎంత తక్కువ బార్గెన్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట మనకి. ఈజీగా బార్గెనింగ్ స్కిల్స్ ఉండే వాళ్ళైతే చాలా వరకు తగ్గించవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ తగ్గించైనా తీసుకోవచ్చండి. కానీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి కలెక్షన్, చాలా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ అయితే. ఇవన్నీ బెడ్షీట్స్, ఎంబ్రాయిడర్డ్ బెడ్షీట్స్ అన్నమాట. ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం బెడ్షీట్స్ పైన. అండ్ ఆల్సో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కుర్తా సెట్స్ అట్లాగా. ఇవన్నీ ఎంబ్రాయిడర్డ్, అందుకని కొంచెం ప్రైజీ ఉన్నాయి. బెడ్షీట్ అయితే ఒకటి 2000 చెప్పారు. ఇంకో టైప్, అంటే టైప్ ని బట్టి, డిజైన్ ని బట్టి బెడ్షీట్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఒకటైతే 1000 అని చెప్పారు. ఈ చికెన్ కారీ కుర్తాస్ ఉన్నాయి కదండి, ఇవైతే 600 ఈచ్. ఇవైతే ఎప్పుడు ట్రెండ్ లోనే ఉంటాయి, అవుట్ ఆఫ్ ట్రెండ్ అస్సలు పోనే పోవు. వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్. దీని లోపల లైనింగ్ అయితే ఉండదు, కానీ జీన్స్ తోటి పేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, క్లాసీగా అనిపిస్తాయి ఇవి. ఆఫీస్ వేర్ కి కానీ, కాలేజ్ వేర్ కి కానీ చాలా బాగుంటాయి. ఈ కలర్స్ అన్ని బాగున్నాయి వీటిలో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి పక్కన కూడా సేమ్ అదే టైప్, కాకపోతే కొంచెం ఎంబ్రాయిడరీ చేంజ్ అయింది. ఈ పెలాజో సెట్స్ అయితే సూపర్ అంటే సూపర్ అండి, క్వాలిటీ చాలా బాగుంది. 500 అలా చెప్పారు ఒక్క పెలాజో ప్యాంట్ వచ్చేసి. అండ్ ఇదంతా ఫుట్ వేర్ లో ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, చిన్నపిల్లల సైజ్ నుంచి పెద్దవాళ్ళ సైజ్. మాక్సిమం వీళ్ళు చెప్పేది అయితే 450, 500 ఆ ప్రైస్ రేంజ్ లోనే చెప్తారు. ఇంకా బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. ఇవి వచ్చేసి స్వెట్ షర్ట్స్, వెస్టర్న్ టైప్ అన్నమాట, వెస్టర్న్ వేర్ లాగా. 200 రూపీస్ అంట, ఫిక్స్డ్ అని చెప్పారు. బట్ ఇవి క్వాలిటీ అయితే అంత బాగలేవు. వీటిలో కొన్ని మాత్రమే బాగుండొచ్చు నాకు తెలిసి, మాక్సిమం అయితే బాగాలేవండి క్వాలిటీ అయితే. ఇవి వచ్చేసి డైలీ వేర్ కుర్తీస్. అండ్ ఈ షాప్ లో కూడా కలెక్షన్ చాలా బాగుండింది. దీంట్లో అయితే 3 పీస్ సూట్స్, కుర్తీస్, స్కర్ట్స్, నైటీస్, నైట్ సూట్స్, అలానే వింటర్ వేర్ కలెక్షన్ కూడా ఉండింది. బయట కనిపించే స్వెట్ షర్ట్స్ అన్ని 250 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తున్నవి కూడా అన్ని 250 రూపీసే అంట, వెస్టర్న్ వేర్ అయితే. అలాగే కుర్తీస్ లో వచ్చేసి 1200 అండ్ కొన్ని 800 ఉన్నాయి, కొన్ని 700 ఉన్నాయి. అంటే సెట్ లాగా వస్తే మాత్రం 1200, 1500 అట్లా ఉన్నాయి. కొంచెం గ్రాండ్ గా ఉంటాయి, షరారా టైప్ అట్లాగా. నార్మల్ సింగిల్ కుర్తీ అయితే 700, 600 అట్లా. ఇంకా బార్గెన్ చేసి తగ్గించచ్చండి. బాగున్నాయి కలెక్షన్ అయితే మొత్తానికి ఈ షాప్ లో కూడా. సో దీంట్లోనే బాందీ ప్రింటెడ్ దుప్పటాస్ కూడా ఉన్నాయి. ఈ ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి ఈ దుప్పటాస్ అయితే, కానీ చాలా బాగుంది దుప్పటాస్. పక్కా తీసుకోండి దుప్పటాస్, ఇక్కడ మళ్ళీ బయట మనకి దొరకకపోవచ్చు. సో ఇవన్నీ సూట్స్ అన్నమాట. ఇక్కడ కూడా బాగుంది కలెక్షన్. దీంట్లో మెటీరియల్స్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ అండ్ కుర్తీ సెట్స్, సూట్స్ ఇట్లాగా. అండ్ వీటి ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని షాప్స్ లో ప్రైజెస్ అనేవి కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ 1000 నుంచి ఉన్నాయంట డ్రెస్ మెటీరియల్స్ అయితే. సో ఇక్కడ కూడా చూడండి కలెక్షన్ ఈ షాప్ లో కూడా చాలా బాగుంది, గ్రాండ్ గా కనిపిస్తాయి. ఇవన్నీ ఫంక్షన్స్ కి బాగా వేసుకెళ్లొచ్చు, వెడ్డింగ్స్ కి కానీ, అలాగే చిన్న చిన్న సంగీత్ కి కానీ, ఇంకా హల్దీకి, ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి కూడా వేసుకెళ్లొచ్చు. అండ్ ఇవి వచ్చేసి వింటర్ వేర్ కలెక్షన్. ఈ వింటర్ వేర్ అయితే చాలా చీప్ ప్రైస్ కి దొరుకుతుందండి, ఓన్లీ 250 రూపీస్ అంట.
ఇంత తక్కువ ప్రైస్ కి క్వాలిటీ కూడా చాలా బాగుంది, థిక్ గా ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇంత తక్కువ ప్రైసెస్ కి బయట కూడా దొరుకుతాయో లేవో అని అనిపించింది. ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకే ఇవ్వచ్చు, కొంచెం 200 అట్లాగా. ఇవి వచ్చేసి 350 రూపీస్ కుర్తీ సెట్ అన్నమాట. కింద పెలాజో ప్యాంట్ వస్తుంది, పెలాజో ప్యాంట్ ఉంది, కొన్నిటికి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఉంది. ఇవి కూడా క్వాలిటీ బాగుందండి, మనం ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఉంటాయి కదా, సో అలానే ఉన్నాయి. కానీ ఈ మోడల్స్ కూడా బాగున్నాయి. ఇంత తక్కువకి బయట ఆన్లైన్ లో కూడా మనకి దొరకదు. ఎప్పుడో ఆఫర్స్ 80% ఆఫ్, 60% ఆఫ్ పెడితే కానీ బాగుంది ఇక్కడైతే క్వాలిటీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్. ఈ యాక్సెసరీస్ లో రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. కొన్ని వచ్చేసి పెయిర్ 50 రూపీస్ అట్లా చెప్పారు. సింగిల్ ఇదైతే 50 రూపీస్ అంట. కొంచెం స్టైలిష్ గా ఉండేవి కొంచెం ప్రైస్ ఉన్నాయి 50 రూపీస్, ఇంకొంచెం బాగుండేవి అయితే 70 రూపీస్ అలా ఉన్నాయి. కిడ్స్ కి పెట్టడానికి కూడా చిన్న చిన్న క్లిప్స్, క్లచెస్ ఇవి ఉన్నాయి. ఇవి పెడితే చాలా క్యూట్ గా ఉంటాయి కిడ్స్ కి కూడా. అన్ని బాగున్నాయండి దీంట్లో. ఇక్కడ ఈ షాప్ లోనే అనుకుంటా అన్ని కలెక్షన్ ఉన్నాయి, బట్ స్టైలిష్ గా అనిపించింది ఈ షాప్ లో మాత్రం. మిగతావి అంత బాగలేవు, రెగ్యులర్ గా మోడల్సే ఉన్నాయి. దీంట్లో మాత్రం కొంచెం యూనిక్ గా అనిపించింది ఆ యాక్సెసరీస్ షాప్ లో అయితే. అండ్ ఇవి వచ్చేసి కొన్ని శారీస్ ఉన్నాయి, అండ్ కొన్ని దుపటాస్ ఉన్నాయి, కొన్ని కుర్తా సెట్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ అన్స్టిచ్డ్ అండి, స్టిచ్చింగ్ వి కాదు, డ్రెస్ మెటీరియల్స్ లాగా. ప్రైస్ రేంజ్ అయితే 1200 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ షాప్ లో మాత్రం. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు ఏం ఫ్యాబ్రిక్ అంటారో తెలియదు, కానీ పట్టుకొని చూసాను, బాగుండింది. రా సిల్క్ టైప్ లో ఉన్నాయి అనమాట కొన్ని అయితే. సో ఈ షాప్ వర్క్ అయితే ఇంతే. దీంట్లో కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయండి, మై ఫేవరెట్. నా సైజ్ లేకపోవడం వల్ల నేను తీసుకోలేదు, కానీ తీసుకునేదాన్ని నా సైజ్ మాత్రం ఉంటే. వీటిలో సింగిల్ సైజే అవైలబుల్ గా ఉంది, దట్ టు ఎక్సెల్ లో లార్జ్ అనుకుంటా అండి, అందుకని నేను తీసుకోలేదు. ఇవన్నీ ఎక్కడ చూసినా వింటర్ వేరే అండి. 250 రూపీస్ అని చెప్పి బోర్డ్స్ పెట్టేస్తున్నారు, ఎక్కడ చూసినా వింటర్ వేరే కనిపిస్తూ ఉండింది. వీటిలో 250, 200వి అలాగే 150 కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాయని 200 రూపీస్ ప్రైస్ రేంజ్ వి, అలానే 150 రూపీస్ వి కూడా ఉన్నాయండి వీటిల్లోనే. వీటిలో అన్ని బాగున్నాయి అని నేను చెప్పను, కానీ మనం చూస్ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా అన్ని చూసి నచ్చింది, క్వాలిటీ కూడా చూసి, ఇంకెక్కడైనా డ్యామేజ్ ఉన్నాయో లేదో అని చూసుకొని తీసుకోవడం మేలు. మీరు ఈ ఎగ్జిబిషన్ లో ఏది మిస్ అయినా సరే ఈ ఖాదీ బజార్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ ఉండే స్టాల్స్ లో హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, లైక్ టెర్రాకోటా పాటరీ, ఇంకా సిల్క్ ఫ్యాబ్రిక్స్, మస్లిన్ ఫ్యాబ్రిక్స్, ఇంకా హ్యాండ్ మేడ్ శారీస్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే హ్యాండ్ క్రాఫ్టెడ్ టాయ్స్ ఉంటాయి, ఇంకా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి, అలాగే పర్ల్స్. ఒకటి కాదండి, చాలానే ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ అయితే. హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి అయితే. ఈ ఎగ్జిబిషన్ కి రావడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం వీకెండ్స్ లో అసలు రాకండి, అప్పుడు ఎక్కువ రష్ ఉంటారు అండ్ మీరు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లోర్ చేయలేరు ఈ స్టాల్స్ అన్నిటినీ కూడా. సో వీక్ డేస్ లో ప్లాన్ చేసుకోవడం బెటర్, నా ఫీలింగ్ అయితే అది. నేనైతే వీక్ డే లోనే వెళ్ళా కాబట్టి మరీ అంత రష్ అయితే లేదు. వీకెండ్ లో మా ఫ్రెండ్ వెళ్ళారు, ఫ్రెండ్స్ వాళ్ళు, సో అప్పుడైతే ఫుల్ రష్ ఉందంట. అండ్ ఈ స్టాల్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అంత టైం కూడా లేదు రష్ వల్ల. అందుకని ప్రాపర్ గా మీరు మంచి టైం ప్లాన్ చేసుకొని వస్తే ఇవన్నీ క్లియర్ గా షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ ఓన్లీ షాపింగ్ పర్పస్ వచ్చే వాళ్ళు కొంచెం ఈవినింగ్ టైం, ఐ మీన్ 5 to 6 లైటింగ్ ఉన్నప్పుడే రావడం బెటర్. నైట్ టైం అయితే అందరు వస్తుంటారు కాబట్టి మీకు షాపింగ్ చేయడానికి అంత ప్రాపర్ గా అన్ని చూసుకొని షాపింగ్ చేయడానికి అంత టైం ఉండకపోవచ్చు. సో అది ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్ అయితే. ఇవన్నీ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో, ఇవైతే నాకు బాగా నచ్చినాయి. నేను ప్రాపర్ గా కనుక్కోలేదు వీటి ప్రైజెస్, ఇవన్నీ కనుక్కొని ఉంటే బాగుండేది. ఇంకా ఆ ఖాదీ బజార్ నుంచి బయటకు వస్తే మనకి ఈ అన్ని జ్యువెలరీ షాప్సే కనిపిస్తాయి.
ఈ జ్యువెలరీ షాప్స్ లో అయితే అన్ని కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. లైక్ ఆక్సిడైజ్డ్ ఉన్నాయి, కుందన్ జ్యువెలరీ ఉంది, నిజాం జ్యువెలరీ ఉంది, ఇంకా స్టోన్స్ జ్యువెలరీ ఉంటది కదా, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 షాప్స్ వరకు ఉండొచ్చు. ఈ జ్యువెలరీ షాప్స్ చాలానే ఉన్నాయి. నేను అన్నిటిని చూపించలేదు, ఓన్లీ కొన్ని చూపించాను. సో ఈ జ్యువెలరీ షాప్స్ అన్నిటిని చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డ్రెస్సెస్ దగ్గరికే వెళ్ళిపోయాము. మేము ఇంకా ఎగ్జిట్ దగ్గరికి వెళ్దామని అనుకునేసరికి మళ్ళీ డ్రెస్సెసే కనిపించినాయి. ఈ టీ షర్ట్స్ చూడండి, 250 రూపీస్ అంట. ఇవన్నీ చూడడానికి అయితే బాగున్నాయి, నైట్ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించే షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈ బేగమ్స్ అనే షాప్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అన్ని డిజైనర్ టైపే ఉన్నాయండి. నేను ప్రైజెస్ నాకు ఇవి తెలీదు ఎగ్జాక్ట్ గా, అయితే గుర్తులేదు, ఎందుకు ప్రాపర్ గా తెలియకుండా చెప్పడం అని చెప్పి చెప్పట్లేదు నేను. ఇక్కడైతే అసలు డిజైనర్ వేరే అని అనుకోండి, అంత బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇంకా జైన్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ నుంచి ఈ జైన్ ఫ్యాక్టరీలో దొరకంది అసలు ఏం లేదండి, దొరకంది అంటూ ఏం ఉండదు ఇక్కడైతే. బయట చూసారు కదా, నైట్ ప్యాంట్స్ అయినా ఏదైనా 200 రూపీస్ అట్లా పెట్టారు. నైట్ ప్యాంట్స్ వచ్చేసి 200 రూపీస్. అండ్ ఇక్కడ కిడ్స్ వేర్ ప్రతిదీ ప్రైస్ ట్యాగ్ తోనే ఉంది చూడండి. చాలా తక్కువ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ అయితే డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ. టీ షర్ట్స్ కానీ, స్వెట్ షర్ట్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, అవైతే చాలా క్యూట్ గా అనిపించినాయి నాకు ఇక్కడ. సో చూడండి ఒకసారి, ఇదంతా చాలా బాగుంది, కిడ్స్ కి అయితే బెస్ట్. పిస్తా హౌస్ కి దగ్గరే వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని హోమ్ డెకర్ ఫర్నిషింగ్ ఐటమ్స్ అట్లానే చాలానే ఉన్నాయి. ఇంకా ఇలాంటి షాప్స్ ఒక 2-3 కనిపించినాయి నాకైతే. లోపలికి వెళ్ళైతే క్లియర్ గా అన్ని చూడలేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి నైట్. అన్నట్టు ఎగ్జిబిషన్ వచ్చేసి నైట్ 10:30 వరకు ఉంటుంది వీక్ డేస్ అయితే. వీకెండ్ అయితే నైట్ 11 o'clock వరకు ఉంటుంది. ఇది స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్నూన్ 3:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. పిస్తా హౌస్ కి ఆపోజిట్ గానే మెలమైన్ క్రాకరీ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని ఒక షాప్ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉండే బౌల్స్, ప్లేట్స్, కప్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చూడ్డానికి. అండ్ ఇది నేను సిరామిక్ అనుకున్నాను ఫస్ట్ చూసి, కానీ ఇది అన్బ్రేకబుల్. సెరామిక్ అయితే నార్మల్ గా ఇష్టంగా కొనుక్కుంటాం మనము, వాటి కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ బాగుంటాయి అని చెప్పి తెచ్చుకున్న కొన్ని డేస్ కే పగిలిపోతూ ఉంటాయండి ఇంట్లో. కానీ ఇదైతే మెలమైన్ అనే మెటీరియల్ తో దీన్ని తయారు చేస్తారు. ఇది అన్బ్రేకబుల్. బట్ ఇది వీళ్ళు మైక్రోవేవ్ లో కూడా పెట్టచ్చు అని అంటున్నారు, కానీ మెలమైన్ అనేది ప్లాస్టిక్ తో తయారవుతుంది. సో ఇది సేఫే, కానీ మైక్రోవేవ్ లో మాత్రం పెట్టకండి. ఇక్కడ చిన్న చిన్న కప్స్ ఉన్నాయి, నేను ప్రాపర్ గా చూపించలేదు ఇది, కానీ అవి 120 రూపీస్ అండి కప్స్. కొంచెం పెద్దవి అయితే సైజ్ 160, 180 అలా ఉన్నాయి. ఎఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి ఈ కలెక్షన్ మొత్తం. ఇవి ఎలాగో పగలవు కాబట్టి సెరామిక్ వి హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మన డైనింగ్ టేబుల్ పైన చూడటానికి కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. అలా పిస్తా హౌస్ ని దాటుకొని కొంచెం ముందుగా వెళ్తే ఇవన్నీ కంఫర్టర్స్, బెడ్షీట్స్, కుషన్ కవర్స్ ఇవన్నీ ఉన్నాయి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఆ షాప్ లో. ఇవి వచ్చేసి ఎంబ్రాయిడర్డ్ బెడ్షీట్స్, కుర్తాస్ ఇవన్నీ. బెడ్షీట్స్ వచ్చేసి ప్రైస్ 1000, 2000 అలా చెప్పారు మోడల్ ని బట్టి. అండ్ ఇవి వచ్చేసి షూస్ అండి. షూస్ కలెక్షన్ అయితే ఆసమ్ ఉంది, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో షూస్ లో అయితే. స్టార్టింగ్ ప్రైజెస్ 300 నుంచి
300 నుంచి 1500 రేంజ్ వరకు ఉన్నాయి. కొన్ని 750 అని కూడా చెప్పారు. ఓవరాల్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 300 to 1500, కానీ బార్గెన్ చేస్తే చాలా వరకు తగ్గించవచ్చు. ఇక్కడ మెయిన్ బార్గెనింగ్ స్కిల్సే అండి ప్లేస్ మేజర్ రోల్ అన్నమాట. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటేనే ఈ స్ట్రీట్ షాపింగ్ అయినా సరే, ఎగ్జిబిషన్స్ అయినా సరే వాళ్ళు ఎంత మోసం చేస్తారంటే ఒక షాప్ లో ఒక రేట్ చెప్తారు, అదే ఇంకొక షాప్ లో వెళ్తే అది డబుల్ ట్రిపుల్ రేట్ అయి ఉంటుంది. అంటే పర్సన్ టు పర్సన్ మారుస్తూ ఉంటారు రేట్స్ అనేవి. ఈ షాప్ లో ఉన్న ఫుట్ వేర్ అయితే ఇంకా వేరే షాప్స్ లో ఎక్కడా లేదు. ఎంత స్టైలిష్ గా ఉన్నాయో ఇవన్నీ అయితే. కోలాపూరి స్టైల్ కొన్ని ఉన్నాయి, అలాగే ఘుంగురు వచ్చి కొన్ని ఉన్నాయి అన్నమాట. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో, వేసుకొని ట్రై చేస్తే ఏంటంటే నా సైజ్ లేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, తీసుకుందామని అనుకున్నాను, కానీ ఇంకా సైజ్ లేకపోవడం వల్ల సైలెంట్ అయిపోయాను. ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసి 450 అలా చెప్పారు. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను కదండి, ఇదే నాకు బాగా నచ్చింది. ఈ స్టైల్లో నా దగ్గర లేదని చెప్పి చూసాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసాను, కానీ అది కూడా సెట్ అవ్వలేదు అనమాట సైజ్ వల్లే. అండ్ ఇవన్నీ కోలాపూరి చెప్పల్స్. ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయండి కుర్తీస్ పైన గానీ. మనకి బయట రెగ్యులర్ గా దొరకవు ఇవన్నీ. ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ లో అయినా సరే, శిల్పారామంకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇటువంటి కలెక్షన్ అనేది. ఆన్లైన్ లో అయితే మనకి ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి, ఇక్కడ చాలా వరకు తగ్గించే ఇస్తారు మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి. ఎప్పుడైనా సరే నచ్చింది కదా అని చెప్పి ఏ ఐటమ్ అయినా వెళ్ళిన వెంటనే తీసుకోకండి. ఫస్ట్ ఒక 2-3 షాప్స్ చూడండి, అక్కడ మోడల్స్ చూసి ప్రైస్ రేంజ్ అన్ని కొంచెం బ్రెయిన్ లో పెట్టుకొని లాస్ట్ లో ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంది అండ్ క్వాలిటీ బాగుంది అని చెప్పి తీసుకోవడం బెటర్ అండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు, అందుకని చెప్తున్నాను. ఒక ఫుట్వేర్ షాప్ కి వెళ్ళాను, అక్కడ 350 అని చెప్పాడు ఒక చెప్పల్స్ అయితే. నేను 250కి అడిగాను, అతను 250కి ఇస్తా అన్నాడు, కానీ నా సైజ్ లేదు. ఇంకొక షాప్ కి వెళ్ళి అడిగితే సేమ్ సైజు సేమ్ చెప్పల్స్ ఆయన 800 అని చెప్పాడండి. అదేంటండి పక్క షాప్ లో ఇప్పుడే కదా చూసామని అంటే, అయినా కూడా ఆయన లేదు ఇది మంచి క్వాలిటీ అది ఇది అని చెప్పాడు. ఫైనల్ గా మాకు వద్దు అని వస్తుంటే అప్పుడు 200కే ఇచ్చేసాడు. సో ఇక్కడ మెయిన్ బార్గెనింగ్ స్కిల్స్ ప్లేస్ మేజర్ రోల్ అన్నమాట. ఇవి వచ్చేసి కార్పెట్స్. ఇవన్నీ ఈ షాప్ లో బాగున్నాయండి కార్పెట్స్ అయితే. పెద్ద సైజ్ కి 9000 అని చెప్పారు, కొంచెం చిన్న సైజ్ అయితే 3000 అలా ఉన్నాయి. అండ్ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి అన్నమాట చిన్న సైజ్ వి, అవి 500 అట్లా చెప్పారు. ఇవి కార్పెట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా 2-3 షాప్స్ చూసి లాస్ట్ లో డిసైడ్ అవ్వండి. ఎందుకంటే అంత హ్యూజ్ అమౌంట్ పెడుతున్నాం కాబట్టి, 9000 10,000 అలా పెడుతున్నాం కాబట్టి ఒక 2-3 షాప్స్ లో చూసి దాని టెక్స్చర్ ఎట్లా ఉంది, క్వాలిటీ బాగుందా లేదా అని చెప్పి. ఇదేనండి నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.